మరి ఏం చేయడం కర్తవ్యం అంటే సరే మీరు చెప్పిన చట్ట ప్రకారం అట్లా అనుకోవచ్చు. అక్రమ మసీదులు, అక్రమ చర్చిలు కడుతున్నారు తిరుపతిలో. అక్రమం పైగా ఏముందండి? ఇందాక చెప్పాను కదా, దే హ్యావ్ రైట్. వారు రేపొద్దున సుప్రీంకోర్టుకి వెళ్ళి మాకు ఇక్కడ మసీద్కి పర్మిషన్ కావాలని అంటే వారికి కాన్స్టిట్యూషనల్ రైట్ ఆర్టికల్ 30 ఉందండి వారికి. అలాంటి రైట్ హిందువులకు లేదు. వాళ్ళకి రాజ్యాంగంలోనే ద్వారాలు తీసి పెట్టేవండి వారి కోసం మనం చక్కగాను. కాబట్టి వారు అక్రమాన్ని సక్రమంగా చేసుకోవడం కోసం వారికి ఫండమెంటల్ రైట్ ఉందండి. ఆర్టికల్ 32లో సుప్రీంకోర్టులో కేసు వేయించండి వారు. ఇదే మనం వేసామనుకోండి, మనకు భారత రాజ్యాంగబద్ధమైన హక్కు లేదు కాబట్టి, మనకి ఫండమెంటల్ రైట్లో మనకు లేదు కాబట్టి, మీరు పోయి మీ విష్ణుమూర్తికి చెప్పుకోండి అనే పదం వాడాడు లాస్ట్ టైం సీజే. ఆయన కళ్ళు మూసుక అలాంటి ప్రసంగం చేయకూడదు ఆయన బెంచ్ మీద కూర్చుని. అలాంటి ప్రసంగం చేసిన న్యాయమూర్తిని అప్పుడుండేటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన పిటిషన్ ఎవరైతే ఉన్నారో బూటు విసరబోయాడని తర్వాత కాలంలో ప్రచారం జరిగిందండి. అసలు అంత తప్పుడు కూతలు కూసిన న్యాయమూర్తిని ఇన్కెపాసిటీ పేరుతో ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి తొలగించాలని ఇదే ప్రధానమంత్రి గారు. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మన రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ వీళ్ళందరూ ఖండించేశారో, న్యాయ వ్యవస్థ మీద దాడి అన్నారు. మరి న్యాయ వ్యవస్థ హైందువుల మీద దాడి చేయొచ్చా? ఇన్కెపాసిటీతో వ్యవహరించిన న్యాయమూర్తి మీద ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 వీరు ప్రయోగించుండు ఉంటే ఆ పిటిషనర్కి సూవిసిరి అంటే అవసరం కూడా వచ్చి ఉండకపోవచ్చండి ఆయనకి. కాబట్టి మన ప్రధానమైన సమస్యే మన నాయకులు, రాజకీయ నాయకులు అలాగే ఉన్నారండి. నిన్నగాక మనం చూడండి, తమిళనాడులో తిరుప్పరకుండ్రం అనే ప్రదేశంలో ఏమంటారండి, 6 పడే ఆలయాలు అంటారండి. మురుగన్ ఆలయాల్లో 6 ప్రసిద్ధ ఆలయాలు అదొకటండి. అక్కడ ఆయన కొండ మీదే ఆయన జ్యోతి వెలిగించుకోవడం కోసం నేను చూశాను, ప్రత్యక్షంగా వెరిఫై చేశాను. అదంతా మురుగందే కొండ అంతా అని చెప్పేసి తీర్పిచ్చిన న్యాయమూర్తి మీద ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ కోసం 125 మంది ఎంపీలు సంతకం పెట్టారటండి. మరి హైందవులకి ఇంత అన్యాయంగా వ్యతిరేకంగా తీర్పులు ఎన్నిసార్లు ఇచ్చినా మరి ఈ ప్రయోగం మన నాయకులు, మన ఎంపీలు, మన బీజేపీ ప్రభుత్వం ఎన్నిసార్లు చేయాలి? వాళ్ళని చూసి కూడా మనం నేర్చుకోమండి. సో కాబట్టి ముందు మనకు ప్రధానమైన సమస్య రాజ్యాంగం, ప్రధానమైన సమస్య మన నాయకులు, చేతగాని నాయకులు, ప్రధానమైన సమస్యే మన ఆలయాల్లో ఉండి అర్చక పురోహితులు బోధించకపోవటం, ఆలయాలను కేవలం పూజల కోసం, పునస్కారాల కోసం ఉపయోగించడం అంటున్నా. ఇప్పుడు ఈ ధోరణి పెరుగుతుంది. సరే మీరు మూలాల్లోకి వెళ్దాం అంటున్నారు, అది ఎప్పటికైద్దో నాకు తెలియదు. ఇప్పుడు కిమ్ కర్తవ్యం ఏంటి? కిమ్ కర్తవ్యం ఎట్ వన్స్, వెంటనే ప్రతి ఆలయాల్లో ఉండే అర్చక పురోహితులు వెంటనే బోధించడం మొదలుపెట్టి, ఇదిగో మనకింత అన్యాయం జరుగుతుంది, చేయదగ్గ పరిష్కారమే. మన దగ్గర పూజల కోసం మాత్రమే కాదు, మనం కూడా చిన్న సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి మన రక్షణ కోసం. మన దేవాలయాల భూములు 20 లక్షల ఎకరాల పైన అన్యాక్రాంతం అయిపోయి కోర్టుల్లో పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే ఈ హైందవులు ఎవరు అడగరు కదా. పాపం ఎవరైనా హైందవ సంఘాలు పెట్టి ఏ మాట కామాట రంగరాజన్ గారు ఇదే పని చేసేవాళ్ళు కదా, పాపం ఆయన మీద దాడి చేశారు. మరి రంగరాజన్ గారు ఏ పని చేసేవారు? ఇట్లా మంచి బోధనలు చేసేవాళ్ళు, ఆయన ధర్మాన్ని కాపాడుకుంది ఇట్లా చెప్పేవాళ్ళు. ఇక్కడ 2 విషయాలండి. రంగరాజన్ గారు ఆ పని చేయలేదు, ఒకటి. రెండోది దాడి చేయలేదు. రంగరాజన్ గారు ఎంతసేపు గుడికొచ్చేటువంటి భక్తుల మీద కూర్చుని ఆయన ఏం చెప్తున్నారు? ఆయన అమ్మాయిలు చున్నీ వేసుకోండి, అబ్బాయిలు పంచి కట్టుకోండి, ఆ మహిళలు చీరలు కట్టుకోండి, గోవిందనామాలు చెప్పండి. దీన్ని మనం ఏం వ్యతిరేకించట్లేదండి. అలాగే రంగరాజన్ గారు మంచి పని చేశారు. రంగరాజన్ గారు మంచి పని ఏమిటి? మునివాహన సేవ పేరుతో ఒక దళితుని భుజం మీద ఎక్కించుకుని మేము దళితులకు ఆలయాలు వ్యతిరేకం కాదని మంచిగా చాటి చెప్పారండి. రంగరాజన్ గారు చేసిన మంచి పని మనం పొగుడుదామండి. కానీ రంగరాజన్ గారికి తెలియదు అసలైన విషయం ఏమిటంటే, ఈ భూమి మాది, 500-600 సంవత్సరాలు ఈ ముస్లిమ్స్ మేము పరిపాలించాం, ఈ భూమి మాది అని వారు వక్ఫ్ బోర్డు పేరుతో ప్రాపర్టీ అని క్లెయిమ్ చేసుకుంటూ వెళ్తున్నారండి. ఎవరు? ముస్లిమ్స్. ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులు అని రాముడు ఎన్నో యుగాల క్రితం చెప్పాడండి. ఆ ఇక్ష్వాక వంశీయులు ఎవరు? ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు? యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఓ భరత వంశీయ. ఇండియా దట్ ఈజ్ భారత్ అని కాన్స్టిట్యూషన్ ఎలా అయితే ఉందో, భరతవంశీయుల పేరుతో భారతదేశం ఏర్పాటు అయిందని చెప్తున్నారో, ఆ భరతవంశీయుల ప్రస్తావన భగవద్గీతలో 4వ అధ్యాయంలో ఉందండి. ఈ భరతవంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు, ఇక్ష్వాక వంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు, భృగు వంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు, చిలుకూరు పరిధిలో ఎంతమంది ఉన్నారు, అలాగే రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, బ్రాహ్మణ, వీళ్ళు అంటే శూద్రులు, బ్రాహ్మణులు, క్షత్రియ, వైశ్యులు కూడా గోత్రం ప్రకారంగా బంధువులవే, మన అందరూ బంధువులమే.
అనేటువంటి బోధన చేయటం ద్వారా ఐక్యత పెరుగుతుంది. ఇదిగో మా రాముడు ఎప్పుడో చెప్పాడు, ఇక్ష్వాకు వంశీయులది భూమి, అందుకే ఇక్ష్వాకు వంశీయులు ఈ గోత్రాల్లో ఉన్నారు, మాది భూమి అని చెప్పడం ద్వారా మనకు డిఫెన్స్ దొరుకుతుందండి మనకి. రెండోది, ఒక ప్రత్యేకమైన సైనిక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం ద్వారా రేపొద్దున తిరుపతిలో అయినా బెజవాడలో అయినా ఏమైనా ఇబ్బంది జరిగితే ఆ చిలుకూరు నుంచి సైనికుడు వెళ్తాడు, రంగరాజు గారు వెళ్ళడానికి ఆయనకి అవకాశం ఉండదండి ఆయనకి. కాబట్టి ఇలాంటి పని చేయమని మేము అభ్యర్థించామండి. మేము వెళ్ళే సమయానికి ఆయన వేరే పనిలో ఉన్నారు కాబట్టి, ఉండకూడని స్థితిలో ఆయన ఉన్నారు కాబట్టి ఆయనకి అది ఇబ్బంది జరిగి ఉండొచ్చు. అది నిజమా? మీరు పదే పదే అంటున్నారు, ఆయన అట్లాంటి పని చేస్తాడా? నా మాట మీరు ఎందుకు నమ్మాలి? ఒక చిన్న ప్రశ్న అండి. 7వ తేదీ దాడి జరిగింది అంటున్నారు ఆయన, 8వ తేదీ ఉదయం కంప్లైంట్ పెట్టారండి. ఆయన తాగి లేకపోతే ఏమిటండి, మద్యం సేవించి లేకపోతే, ఆయనతో అర్ధనగ్నంగా స్త్రీ లేకపోతే, వెంటనే దాడి జరిగినప్పుడే పిలిస్తే ఎన్ని వేల మంది వచ్చి మమ్మల్ని చంపేస్తారండి? అవునా కదండి? మరి ఈ పని ఆయన ఎందుకు చేయలేదండి? పోనీ మధ్యాహ్నమో సాయంత్రం అయినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ రోజే కంప్లైంట్ ఇస్తే ఆయన నోటి నుంచి వచ్చే ఆ దుర్వాసన ఏదైతే ఉందో, మద్యం సేవించిన వాసన ఏదైతే ఉందో, అది పసిగడతారని వెళ్ళలేదు ఆయన. నేను ప్రశ్న వేస్తున్నాను అంతే అండి, ఇబ్బంది ఏం లేదు. మమ్మల్ని నమ్మక్కర్లేదు. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. వాళ్ళ దగ్గర పనిచేసిన వ్యక్తి ఒక ఆయన, అబ్బాయి రాజు గారిని కడపండి, వాళ్ళ నాన్నగారి దగ్గర సహాయగాడిగా పనిచేశారండి ఆయన. ఆయన వాయిస్ మనకు వైరల్ అయిపోయి బయట వినిపిస్తుందండి. రంగరాజన్ గారికి అమ్మాయిలు అలవాటు ఉంది, గుడికి వచ్చిన వారిని ట్రాప్ చేస్తాడు ఆయన. రెండోది మద్యం తాగుతాడు ఆయన. గోశాలలో చికెన్ మటన్ వండించుకొని స్పూన్ వేసుకుని తింటాడు ఆయన. ఈ విషయం రంగరాజన్ గారి నాన్నగారు అనేక సార్లు చూసి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని ఏడ్చాడు ఆయన అని ఆయన అన్న మాటలు మీరు సోషల్ మీడియాలో చూడండి. మీరు, నేను తప్పు అంటలేదు, ఆయన మద్యం తాగినా లేకపోతే ఆయన ఎవరో అమ్మాయితో వ్యక్తిగతంగా ఆయన చేస్తే మేము తప్పు పట్టట్లేదు, బయలాజికల్ నీట్గా భావిస్తామండి. సెక్స్ తప్పు పట్టట్లేదు, కానీ ఆ ప్రాంతం తప్పు, ఆ ప్రదేశం తప్పు. మీరు చేయాల్సిన పని చేయటం కానీ చేయకూడని పని చేయటం తప్పు. ఇదే మా బాధ. అంతే. కలెక్టర్తో కూడా ఏదో గొడవ పడ్డారు కదా మీరు? కలెక్టర్తో మంచి మాట అడిగారు. గొడవ కాదండి, సహజంగా ఈ మాట ఎవరిని అడిగితే పిచ్చోడు అంటారు నన్ను. అది జరిగి అరెస్ట్ చేయబోయినట్టు వైరల్ అరెస్ట్ చేసామండి, అరెస్ట్ చేయబోవటం కాదు, కలెక్టర్ని అరెస్ట్ చేసి దానికి గ్రౌండ్ ఏమిటంటే, తణుకు పట్టణం దగ్గర తేతల అనే గ్రామం ఉందండి. ఇది 2024 వరకు కూడా అక్కడ అక్రమ పశు వధశాల ఒకటి పంచాయతీ అనుమతి లేదని ఆపిపెట్టింది అప్పుడు వైసీపీ ప్రభుత్వం. ఈ గవర్నమెంట్ మారగానే కలెక్టర్లు అవి మారుతారు కదా, ఈ కొత్త కలెక్టర్ ఎవరో రాగానే మళ్ళీ ఆయన కలెక్టర్ అండాదండతో ఆయన పంచాయతీ పర్మిషన్ లేకున్నా సరే వారు అక్రమ గోవధశాలు రన్ చేస్తున్నారు. ఒక 400-500 కుటుంబాలు అక్కడ దుర్వాసన తట్టుకోలేక ఒక సందర్భంలో కలెక్టర్ గారిని, ఆపోజిషన్ లీడర్ని, అధికార పక్షం వాళ్ళు అందరినీ కలిసి అన్ని ప్రయత్నాలు చేశారండి. చివరి దాకా మా దృష్టికి వచ్చినప్పుడు దాంట్లో 20-30 కుటుంబాలు తీసుకెళ్ళాము అక్కడికి. మేము కలెక్టర్ గారికి చెప్పాం, ఇలా జరుగుతుందమ్మా అంటే, లేదు నేను పరిశీలిస్తాను అందావిడ. లేదమ్మా, దీనికి మీరే బాధ్యురాలు, పంచాయతీ పర్మిషన్ లేకున్నా కూడా అక్కడ అక్రమ వధశాల రన్ అవుతుందంటే మీ దృష్టికి తెచ్చిన తర్వాత కూడా వారు ఆ పని ఆపలేదు అంటే యు ఆర్ ద అబెట్మెంట్ మీదే. కాబట్టి పలానా సెక్షన్స్ ప్రకారంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఈ సెక్షన్ల ప్రకారంగా మీరు వాళ్ళని ప్రోత్సహించి వారి నేరంలో మీరు భాగస్వామ్యం పంచుకున్నందుకు 40 BNSS పాత సెక్షన్ 43 CRPC ప్రకారంగా మిమ్మల్ని అదుపులో తీసుకుంటున్నామని ఆవిడకే నోటీస్ ఆవిడ చేతిలో పెట్టి, సంతకం పెట్టి నోటీస్ పెట్టి ఆవిడని అక్కడ అంటే నిర్బంధించి పోలీసులకు మేము సమాచారం ఇచ్చాం. అయ్యో, ఒక నేరస్తురాలను ఇలా మేము అరెస్ట్ చేసాం, ఆవిడ కలెక్టర్గా ఉన్నారండి, ఆవిడ 40 BNSS ప్రయోగించి అరెస్ట్ చేసాము మేము, మీరు వస్తే మీకు కంప్లైంట్ ప్లస్ ఆవిడని అప్పచెప్పి వెళ్ళిపోతామని ఆయనకి ఫోన్ చేశాం. అంటే మేము కలెక్టర్ గారిని ముట్టుకోలేదు మేము, కానీ ఎవరంటే అరెస్ట్ అని నోటీస్ ఇచ్చే ఆపేమండి ఆవిడని. తర్వాత ఆ పోలీస్ ఏంటి కలెక్టర్ని అరెస్ట్ చేయడం పిచ్చోడేమి వీడు, 40 BNSS కానీ 43 CRPC కానీ కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగితే ఏ మర్డరో మానభంగో దొంగతనం చేసి వాళ్ళు పారిపోతుంటే పట్టుకునే అధికారం ఉంది తప్ప ఇలా కలెక్టర్ని, ముఖ్యమంత్రులని, PMని అరెస్ట్ చేయడం కాదని పదం ఆయన చెప్పారు. నేను దానికి సంబంధించిన కేసులు అసయ్యా లలిత్ కుమారి వర్సెస్ UP గవర్నమెంట్ కేసు ప్రకారంగా అఫెన్స్ కాగ్నైజబుల్ అయినా నాన్ కాగ్నైజబుల్ అయినా సరే మేము మీకు చెప్పడం మా ధర్మం. ఈ అఫెన్స్ నాన్ కాగ్నైజబుల్ అని మీరు ఎలా అనుకుంటారు? మా కంటెంట్ చూస్తే కదా మీకు తెలిసేది. అంటే నువ్వు అక్కడ ఉండి నేను వస్తున్నా అన్నాడండి ఆయన, CA అన్నాడు, కానీ వచ్చాడుగా మా దగ్గర రాలేదండి ఆయన.
ఆ దూరంగా చూసే ఆ జిల్లా ఎస్పీ అక్కడ ఉన్నాడు, మాతో పాటు జిల్లా ఎస్పీ ఉన్నాడు. ఉమ్, ఆ కలెక్టర్కే భయపడలేదు, మేము సీఏకి భయపడతామండి అక్కడ మళ్ళీ. ఆ, కాబట్టి ఆయన వచ్చారు. తర్వాత ఇంకొక ఇన్స్పెక్టర్ని ఎవరిని పంపించారు. ఆయన కంప్లైంట్ కలెక్టర్ గారిని అప్పచెప్పేసి, ఈవిడ కలెక్టర్ అనే ఉద్దేశంతో మీరు ప్రాథమిక విచారణ చేయొద్దు, ఆవిడ మీద మేము సహజంగా నేరస్తుల్ని మీరు ఎలా చూస్తారు నిందితుల్ని అలాగే భావించి ఇన్వెస్టిగేషన్ చేయండి. మేము ఇచ్చిన కంప్లైంట్ తప్పుడు కంప్లైంట్ అయితే మా మీద కూడా 340 CRPC రీడ్ విత్ 195 1B ప్రకారంగా మా మీద కూడా చర్యలు తీసుకోవచ్చు. మా కంప్లైంట్ నిరూపించుకోవడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి మరి కంప్లైంట్ ఇచ్చి వారికి కలెక్టర్ గారు అప్పచెప్పి వచ్చామండి. చట్టాలు మొత్తం చదివేశారా సెక్షన్లన్నీ? మీలాంటి వాళ్ళు చెప్తే కొంత విన్నాను స్వామి. ఇంత డెప్త్ ఎవరికి తెలియదు కదా సార్.